వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇప్పుడు చాలా మంది భక్తులు అయితే రావడం జరిగింది. కొంతమంది అయితే వ్రతం చేసుకుని ఉన్నారు, కొంతమంది అయితే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారండి. వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అమ్మ. నమస్కారం. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గర నుంచి వస్తాం. అని థ్యాంక్లో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? వస్తుంటాం, రోజు వస్తుంటాం. ఇక్కడ దగ్గరే మాకు రోజు. అంటే ఈ గుళ్ళో మరి ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి? అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం సామూహికంగా కొంతమంది చేయించుకుంటూ ఉన్నారు, మరి మీరు చేయించుకున్నారా? ఇంట్లో చేసుకున్నారా? మేము చేయించుకోలేదు, మాకు ఈ సంవత్సరం పనికిరాదని చేయించుకోలే. మామూలుగా రెగ్యులర్ వస్తాం. అంటే అమ్మవారికి ప్రత్యేకంగా వాయినాలు అంటూ ఇస్తూ ఉంటారు కదండి, ఎక్కువగా ఏది ఇస్తే మంచిదంటారు మీకు తెలిసింది? అంటే ఇక అన్ని పూజలు చేస్తారు ఇక్కడ, వరలక్ష్మి వ్రతం చేస్తారు. అమ్మవారికి వాయినాలు ఇస్తారు శ్రావణ మాసంలో. ఇక్కడ చేస్తున్న కాడికి వెళ్ళి మాకు మంచిగా అయింది. చాలా బాగా. చాలా బాగుంది. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారండి? రెగ్యులర్ వస్తుంది. దగ్గరే పక్కనే అనమాట. వస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు అంటూ చేస్తూ ఉంటారండి ఈ పీఠంలో చెప్పాలి? ఒక కార్యక్రమం చాలా బాగుంటుంది ఇక్కడ. శారదా పీఠం నుంచి కదా వీళ్ళు, చాలా బాగుంటుంది. అన్ని బాగా చేస్తారు. మిగతా గుళ్ళ పూజల కంటే ఇక్కడ చాలా బాగుంటుంది. మంత్రాలు చదవడం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. పూజా విధానం ఒకటి చాలా బాగుంటుంది. మరి ఈసారి అమ్మవారిని కోరుకున్నారు మరి? అందరూ హెల్త్ అన్ని మంచిగా ఉండాలని, అందరు బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్.